శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథం శ్రవణ పారాయణ 5వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. బాబా షిరిడీలో గుప్తమై చాందు పాటిలుతో మరలా షిరిడీకి వచ్చిన కథను వినండి. బాబా స్వయంగా నీరు మోసి తోటను పెంచడం, గంగభీరాది సాధువుల సమ్మేళనం మొదలగు పావన కథలలోని విశేషాలను వినండి. కొంతకాలం వరకు గుప్తంగా ఉన్న రత్నం వలె బాబా మహమ్మదీయుల పెళ్లివారితో పాటు మరలా షిరిడీలో ప్రవేశించారు. వారి రాకకు ముందే దేవిదాసు అక్కడుండేవాడు. తరువాత జానకీదాసు బైరాగి కూడా అక్కడ ఉండడానికి వచ్చాడు. ఇదంతా ఎలా సంభవించింది సవిస్తరంగా చెబుతాను. శ్రోతలు సావధానులై శ్రద్ధగా వినండి. ఔరంగాబాద్ జిల్లాలోని ధూప్ అనే చిన్న గ్రామంలో చాంద్ పాటిల్ అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు. అతడు ఔరంగాబాదులో పర్యటిస్తుండగా అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలలు దాని జాడ తెలియలేదు. ఇక ఏం లభిస్తుంది అని పాటీలు పూర్తిగా నిరాశ చెందాడు. గుర్రం గురించి చాలా దుఃఖించాడు. గుర్రపు జీనును భుజాన వేసుకుని తిరుగుదారి పట్టాడు. ఔరంగాబాదు నుండి 4.5 కోసుల దూరం ముందుకు వెళ్ళగా అక్కడ మామిడి చెట్టు క్రింద ఈ రత్నం కనిపించారు. వారి తలపై టోపీ, శరీరంపై కఫని, చెంకలో సకటా ఉన్నాయి. వారు పొగాకు నలిపి గొట్టంలో నింపి చిలుము తయారు చేశారు. అక్కడ ఆశ్చర్యకరమైన విచిత్రం జరిగింది. చాంద్ పాటీలు దారిన వెళుతుండగా ఆ ఫకీరు అతనిని పిలిచినట్లు విన్నాడు. ఒరే బాబూ, నీడలో కూర్చుని చిలుం పీల్చి ముందుకు వెళ్ళు అని అన్నారు. ఆ ఫకీరు ఈ జీను ఎక్కడిది అని ప్రశ్నించారు. ఇది తప్పిపోయిన నా గుర్రానిది అని పటేలు చెప్పాడు. వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు అని ఫకీరు చెప్పారు. వెంటనే అక్కడ గుర్రం దొరికింది. చాంద్ పాటీలు ఆశ్చర్యపోయాడు. అవలియా లభించారు. వీరి చర్యలకు అంతులేదు. వీరిని మానవులని అనలేం అని పాటీలు మనసులో అనుకున్నారు. తరువాత అతడు గుర్రాన్ని తీసుకుని తిరిగి ఫకీరు ఉన్న చోటికి వచ్చాడు. ఫకీరు అతనిని తన వద్ద కూర్చోబెట్టుకుని చిమ్టాను చేతిలోకి తీసుకున్నారు. అక్కడే మట్టిలో గుచ్చాడు. లోపలి నుండి మండుతున్న నిప్పును తీసుకుని చిలిం గొట్టంపై ఉంచి సకటా తీసుకున్నాడు. ఆ సమీపంలో గుడ్డ మొక్క తడపడానికి నీరు ఎక్కడా లేదు. సకటా చేతిలోనికి తీసుకుని నేలపై కొట్టగా వెంటనే నీరు పైకి వచ్చింది. దానితో గుడ్డను తడిపి నీటిని పిండేసి చిలుంగొట్టానికి చుట్టాడు. తను పీల్చి పటేలు కూడా ఇచ్చాడు. పటేలుకు మతిపోయింది. నాతో వచ్చి మా గృహాన్ని పావనం చేయండని ప్రార్థించాడు. లీలా విగ్రహధారులైన బాబా పటేలును అనుగ్రహించారు. ఆ మరునాడు పటేలు గ్రామానికి వెళ్ళి అతని ఇంట కొంతకాలం బస చేసి తరువాత షిరిడీకి మరలా వచ్చారు. ఈ చాంద్ పాటీలు ధూప్ గ్రామానికి అధికారి. అతని భార్య యొక్క మేనల్లుడికి షిరిడీలో సంబంధం కుదిరింది. యుక్త వయసు రావడం వలన చాంద్ భాయి పాటీలు భార్య మేనల్లునికి షిరిడీలో వధువుతో లగ్నం నిశ్చయమైంది. గుర్రపు బండ్ల వెంట పెళ్లివారు షిరిడీకి బయలుదేరారు. చాంద్ భాయి పైన ప్రేమతో బాబా కూడా పెళ్లివారితో కలిశారు. లగ్నం అయిపోయింది. పెళ్లివారు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ బాబా ఒక్కరే షిరిడీలో ఉండిపోయారు. ఆ ఉండడం అక్కడే ఉండిపోయారు. అలా షిరిడీ భాగ్యం ఉదయించింది. సాయి సనాతనులు, అవినాశి. వారు హిందువు కాదు, ముసల్మాను కాదు. జాతి మతాలు కుల గోత్రాలు లేని రూపం. ఆత్మజ్ఞానం వారి స్వరూపం.
సాయి సాయి అని ప్రజలు అంటారు. అయితే అది వారి పేరా? రండి సాయి అని వారిని బహుమాన పురస్సరంగా సంబోధించినదే అది. ఖండోబా దేవాలయం వద్ద మహాల్సాపతి పొలంలో పెళ్లివారితో మొదట బాబా దిగిన రోజే ఈ పేరు వచ్చింది. అది మొదట మహాల్సాపతికి చెందిన పొలం, తరువాత అది అమీన్ భాయిది అయింది. పెళ్లివారు ఇక్కడే మర్రి వృక్షం కింద దిగారు. ఖండోబా దేవాలయ ప్రాంగణంలో బళ్ళన్నింటినీ పొలంలో విప్పగా అక్కడి పెళ్లివారితో పాటు బాబా కూడా దిగారు. ఈ బాల ఫకీరు బండి నుండి దిగగానే మొట్టమొదట మహాల్సాపతి దృష్టిలో పడగా రండి సాయి అని వారి ఎదుటకు వెళ్ళారు. అప్పటి నుండి వారికి ఆ పేరు ఉండిపోయింది. అలా అప్పటి నుండి జనులు వారిని సాయి సాయి అని పిలవడం మొదలుపెట్టారు. వారికి నామకరణం అలా జరిగింది. అక్కడి వారు చిల్లుం త్రాగారు, మసీదులో ఉండసాగారు. దేవీదాసు సహవాసంతో సిరిడీలో ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు చావడిలో కూర్చునేవారు, మరొకప్పుడు దేవీదాసు సాంగత్యంతో, మరొకప్పుడు మారుతి దేవాలయంలోనో స్వేచ్ఛగా ఉండేవారు. ఈ దేవీదాసు సిరిడీ గ్రామంలో బాబా కంటే ముందుగానే వచ్చి ఉన్నారు. ఆ తరువాత సిరిడీకి మహానుభావుడైన జానకీదాసు గోసావి వచ్చారు. ఈ జానకీదాసు వద్ద సాయి మహారాజు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చునేవారు, లేదా సాయి మహారాజు ఉన్న చోటికి జానకీదాసు వచ్చి కూర్చునేవాడు. ఆ ఉభయులలో చాలా ప్రేమ ఉండేది. వారు నిత్యం నియమంగా సమావేశమయ్యేవారు. అలా వారి సమాగమం అందరికీ పరమానందంగా ఉండేది. అట్లే మరో ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు గృహస్థు పుణతాంబే నివాసి గంగఘీరు సిరిడీకి తరచూ వచ్చేవాడు. సాయి 2 చేతులతోనూ మట్టి కుండను పట్టుకుని బావి నుంచి నీరు మోసుకొని రావడం చూచి మొదట గంగఘీరు ఆశ్చర్యపోయాడు. అలా సాయిని ముఖాముఖి చూసి ఈ అమూల్య రత్నాన్ని పొందిన సిరిడీ ప్రజలు భాగ్యవంతులు, వారు ధన్యులు అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు ఇతడు భుజాన నీరు మోస్తున్నాడు, కానీ ఇతడు సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఎంతో ఉండబట్టి ఈ స్థలంలో లభ్యమయ్యాడు అని చెప్పాడు. అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియచేశారు. బాగా ప్రసిద్ధి చెందిన ఇతడు యవలా గ్రామంలో మఠాన్ని స్థాపించాడు. ఒకసారి కొంతమంది సిరిడీ వాస్తవ్యుల వెంట సిరిడీ వచ్చాడు. ఆనందనాథ్ అక్కలకోట మహారాజు శిష్యుడు. సాయిని చూసి, ఇతడు ప్రత్యక్ష వజ్రం. ఈరోజు ఇక్కడ పెంటకుప్ప మీద ఉన్నా ఇతడు రాయి కాదు, రత్నం. గుర్తుంచుకోండి, ఇవి మీకు తరువాత గుర్తుకు వస్తాయి అని భవిష్యాన్ని చెప్పి అతడు యవలాకు వెళ్ళిపోయాడు. తరుణ వయసులో సాయి తల వెంట్రుకలను పెంచుకునేవారు. ఎప్పుడూ ముండనం చేసుకునేవారు కాదు. పహిల్వానులా దుస్తులను ధరించేవారు. రహతాకు వెళ్ళినప్పుడు బంతి మరియు జువ్వి మొక్కలను తెచ్చి బంజరు భూమిలో స్వహస్తాలతో నాటి వాటికి నియమంగా నీరు కూడా పోసేవారు. వారి భక్తుడు వామన తాత్య ప్రతిరోజు వారి కోసం 2 పచ్చి కుండలనివ్వగా బాబా తమ చేతులతో నీరు పోసేవారు. ఆ కుండలతో బావి నుండి నీరును తమ భుజంపై మోసుకొని వచ్చి మొక్కలకు పోసి సూర్యుడు అస్తమించాక కుండలను తీసుకుని వెళ్ళి వేప చెట్టు క్రింద ఉంచేవారు. అవి పచ్చివి అవడం చేత క్రింద పెట్టిన వెంటనే అక్కడికక్కడే పగిలిపోయేవి. మరునాడు తాత్య మరో 2 కొత్త కుండలను ఇచ్చేవాడు. కాలిన కుండ కొన్నాళ్ల పాటు నిలువ ఉంటుంది, కానీ బాబాకు పచ్చివే కావాలి. కుమ్మరివానికి శ్రమ లేకుండా కాలని కుండలనే తీసుకుని వాని విలువను ముందుగానే చెల్లించేవారు. ఈ విధంగా 3 సంవత్సరాలు శ్రమ పడగా ఎందుకు పనికిరాని ఆ స్థలంలో ఉద్యానవనం తయారయ్యింది.
ఆ స్థలానికి మంచి యోగం పట్టింది. ఇప్పుడు ప్రజలు ఆ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడే వేప చెట్టు క్రింద భాయి అనొక భక్తుడు అక్కల్కోట స్వామి యొక్క పాదుకలను సాధకులు పూజించాలనే ఉద్దేశంతో స్థాపించాడు. అతడు తన ఉపాస్య దైవమైన అక్కల్కోట స్వామి సమర్థపటాన్ని భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అతనికి సంకల్పం కలిగింది. ముంబై నుండి బయలుదేరాలని ప్రయాణానికి సిద్ధం చేసుకుని అక్కడికి మర్నాడు వెళ్ళాలని నిశ్చయం మారి షిరిడీ మార్గం పట్టాడు. కారణం, అతడు ప్రయాణం అవ్వాలని తలచిన ముందు రోజు అతనికి స్వప్నంలో ప్రస్తుతం నా స్థానం షిరిడీలో, నీవు అక్కడికి వెళ్ళు అని స్వామి సమర్థ ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను శిరసావహించి ముంబై నుండి ప్రయాణమై షిరిడీ వెళ్ళి అక్కడ 6 నెలలు ఆనందంగా గడిపే భాగ్యాన్ని పొందాడు. పూర్ణ నిష్ఠావంతుడైన భాయి తనకు కలిగిన ఈ దృష్టాంతం చిరస్మరణీయంగా ఉండాలని వేప చెట్టు క్రింద పాదుకలను స్థాపించాడు. శక సంవత్సరం 1834 సంవత్సరంలో శ్రావణ మాసం శుక్లపక్ష పర్వకాలంలో స్వామి పాదుకలను వేప చెట్టు క్రింద భక్తి ప్రేమలతో స్థాపించారు. ఒక శుభ ముహూర్తాన దాదా కేల్కరు చేతి మీదుగా విధి విధానాలతో శాస్త్రోక్తంగా ఉపాసనీ మహారాజ్ స్వయంగా పాదుకలను స్థాపింపజేశారు. తరువాత ఈ పాదుకల పూజా వ్యవస్థను బ్రాహ్మణుడైన దీక్షితు చేసేవారు. ఇతర ఏర్పాట్లను సగుణ మేయరు చూసేవాడు. ఇది పాదుకల కథ. ఈ విధంగా ఏ వికారాలు లేని సత్పురుషులు పరమేశ్వరుని ప్రత్యక్ష అవతారాలు. లోక కళ్యాణానికి, జగత్తును ఉద్ధరించటానికి వీరు అవతరిస్తారు. కొంతకాలం జరిగిన తరువాత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలకు విచిత్రంగా అనిపిస్తుంది. తమలపాకులను అమ్ముకుని మొహద్దీన్ భాయి అనేవానికి బాబాకు మధ్య వివాదం ఏర్పడి అది కుస్తీకి దారి తీసి ఇద్దరూ పరస్పరం పోట్లాడారు. ఇద్దరూ చతురులైన పహిల్వానులే. అయినా విధి ఎదుట ఎవరి బలం సాగదు. బలవంతుడైన మొహద్దీన్ చేతిలో బాబా పరాజితులయ్యారు. అప్పటి నుండి నిశ్చయించుకుని బాబా తమ దుస్తులన్నీ మార్చేశారు. లంగోటీని కట్టుకుని కఫనీని తొడుక్కున్నారు. తలకు రుమాలు చుట్టుకున్నారు. వారికి కూర్చోవడానికి ఆసనం గోనె పట్ట, పడుకోవటం కూడా గోనె పట్టా పైనే. పాత చింకి గుడ్డలను ధరించి వానితోనే సంతృప్తి చెందేవారు. మహారాజు పదవి కంటే పేదరికం శ్రేష్టం. పేదరికం అసలైన రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టం. అల్లాభాయి పేదల బంధువు అని బాబా ఎల్లప్పుడూ అంటూ ఉండేవారు. గంగగీరు కూడా ఇలాంటి స్థితికి లోనయ్యారు. అతనికి కుస్తీలపై ఎంతో మోజు. ఒకసారి కుస్తీ పడుతుండగా అతనికి వైరాగ్యం కలిగింది. యోగ్యమైన సమయం సమీపించింది. ఒక సిద్ధ పురుషుని వాణి పలికింది, దేవునితో ఆడాలి. అలా ఆడుతూ శరీరం అరగిపోవాలి. అతడు కుస్తీ పడుతుండగా అనుగ్రహ రూపమైన ఈ వాణి అతని చెవులలో వినపడింది. అంతే, ప్రపంచానికి తిలోదకాలు వదిలి అతడు పరమార్థ సాధనలో పడ్డాడు. పుణతాంబే సమీపంలో గోదావరి యొక్క ఉభయ ప్రవాహాల మధ్య ఇతని మఠం ఉంది. ఇతని సేవకై శిష్యులు కూడా ఉన్నారు. సాయిబాబా ఏదైనా సరే అడిగే వాటికే జవాబిచ్చేవారు. వారెప్పుడూ స్వయంగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. పగలు వేప చెట్టు క్రింద కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు గ్రామ శివారులో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్టు క్రింద నీడలో కూర్చునేవారు. మరొకప్పుడు మధ్యాహ్నం గాని సాయంత్రం గాని అక్కడి నుండి మైలు దూరంలో ఉన్న నీమ్గాం పరిసరాలకు వెళ్ళేవారు. అలా పగలు స్వేచ్ఛగా విహరించేవారు. నీమ్గాం యొక్క జాగీర్దార్ పదవిలో ప్రసిద్ధుడైన
త్రయంబక్ డేంగలే ఇంటిలో ఉన్న బాబాసాహెబ్ డేంగలే పైన బాబాకు అమితమైన ప్రేమ. నీమ్గాం గ్రామానికి వెళ్ళినప్పుడు బాబా అతని ఇంటికి వెళ్ళి రోజంతా అతనితో ప్రేమగా మాట్లాడేవారు. అతని తమ్ముడు నానాసాహెబ్కు పుత్ర సంతానం లేక మనసులో బాధపడేవాడు. మొదటి భార్యకు సంతానం లేకపోవడం వలన ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అయినా ఇది తప్పించుకోలేనిది. దైవ నిర్ణయం అగాధం. అతనిని బాబాసాహెబ్ సాయి దర్శనానికి పంపాడు. బాబా యొక్క ఆశీర్వాదానుగ్రహాలతో నానాకు పుత్ర సంతానం కలిగింది. ఆ తరువాత సాయిబాబా దర్శనానికి జన సముదాయం గుంపులు గుంపులుగా రాసాగారు. సాయి యొక్క కీర్తి అలా అలా అభివృద్ధి అవుతూ వారి విషయం అహ్మద్ నగర్ వరకు పాకింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి నానాసాహెబ్ తరచూ వస్తుండేవాడు. అక్కడే చిదంబర కేశవ్ ఆ జిల్లా కలెక్టరు వద్ద కార్యదర్శిగా ఉండేవాడు. ఇతడు సాయి సమర్థుని దర్శనానికి భార్య బిడ్డలను బంధుమిత్రులను వెంట పెట్టుకుని రమ్మని నానాకు ఉత్తరం రాశాడు. ఈ విధంగా సిరిడీకి ఒకరి వెనుక ఒకరు అనేకులు రాసాగారు. దీనితో బాబా యొక్క లౌకిక పరివారం కూడా పెరిగింది. సాయిబాబాకు ఎవరి సాంగత్యమూ అవసరం లేకపోయినా భక్త పరివారం రోజంతా వారి చుట్టూ మూగి ఉండేది. సూర్యుడు అస్తమించాక వారు షిరిడీలోని పాడుబడిన మసీదులో నిద్రించేవారు. శరీరం పైన పాదాల వరకు జీరాడే కఫనీని ధరించేవారు. తలకు తెల్లని వస్త్రం ఉండేది. వారి వద్ద ఎప్పుడూ చిలుం, పొగాకు, రేకు డబ్బా, సకటా కర్ర ఉండేవి. వారు ఉతికిన తెల్లని వస్త్రాన్ని తలకు చుట్టి ఎడమ చెవి వెనుక జటాజూటంలా ముడివేసుకునేవారు. ఈ విధంగా దుస్తులను ధరించి 8 రోజుల వరకు కూడా స్నానం చేయకుండా ఉండేవారు. వారి పాదాలకు జోళ్లు కానీ చెప్పులు కానీ ఉండేవి కావు. ఒక గోనె పట్టాపైనే కూర్చునేవారు. ఆ గోనె ముక్కపైనే ఎల్లప్పుడూ కూర్చునేవారు. తలగడ ఎటువంటిదో వారెరుగరు. ఉన్నదానితోనే వారు సంతృప్తిగా ఉండేవారు. ఆ పాత గోనె ముక్కే వారికి ప్రియమైన ఆసనం. వారు అదే చోట ఎల్లప్పుడూ కూర్చునేవారు. వారి నడుముకు కౌపీనం తప్ప కట్టుకోవడానికి వేరే వస్త్రాలేవీ ఉండేవి కాదు. చలి బాధకు ఒక ధుని మాత్రమే ఉండేది. వారు మసీదులో దక్షిణాభిముఖులై కూర్చుని ఎదుటనున్న ధునిని అవలోకిస్తూ తమ ఎడమ చేతిని కట్టడాపై వేసి ఉంచేవారు. వారు వాసనా సహితంగా అహంకారాన్ని, నానావిధ వృత్తులను, ప్రపంచ ప్రవృత్తులను, యుక్తి ప్రయుక్తులను సమగ్రంగా ధునిలో ఆహుతి చేశారు. అల్లా మాలిక్ అన్న ఉచ్చారణ ఉండేది. అలా వారి పతాకం ఎప్పుడూ ఎగురుతూనే ఉండేది. ఆ మసీదైనా ఎంత, మొత్తం స్థలమంతా 2 స్తంభాల మధ్య ఉన్నంత. అందులోనే బాబా కూర్చోవడం, లేవడం, పడుకోవడం, అందరినీ కలుసుకోవడం. వారికి గద్దె ఆనుకోవడానికి తలగడ అవి ఇప్పుడు వచ్చాయి. మొదట్లో వారి సమీపానికి వెళ్ళడానికి అందరికీ భయమే. క్రీస్తు శకము 1912వ సంవత్సరం నుండి మసీదులో కొత్త రకం మార్పు ప్రారంభమైంది. మసీదు నేలలో మోకాలి లోతు గుంతలు ఉండేవి. భావికులైన భక్తుల ద్వారా ఒక్క రాత్రిలోనే నేలను చదును చేసి బండలు పరచబడ్డాయి. మసీదులో నివసించడానికి రాకమునుపు బాబా తకియాలో చాలా హాయిగా ఉన్నారు. అక్కడ వారు తమ కాళ్లకు గజ్జెలు కట్టుకుని ఖంజరి తాళానికి అనుగుణంగా అతి సుందరంగా నృత్యం చేసేవారు. భక్తితో శ్రావ్యంగా పాడేవారు కూడా. మొదట్లో సాయి సమర్థులకు దీపోత్సవం అంటే చాలా ప్రీతి. అందుకోసం వారే స్వయంగా దుకాణదారుల వద్దకు వెళ్ళి నూనె అడిగేవారు. రేకు డబ్బా చేతబుచ్చుకుని నూనె వర్తకుల అంగళ్లకు స్వయంగా వెళ్ళి నూనెను అడిగి తెచ్చి ప్రమిదలలో నింపేవారు. దేవాలయాలలోనూ మసీదులోనూ ప్రకాశవంతంగా దీపాలను వెలిగించేవారు. అలా కొన్ని రోజుల వరకు ఆగకుండా జరిగింది. దీపారాధనలో బాబాకు బహు ప్రేమ.
దీపావళి వలె దీపోత్సవాన్ని చేసేవారు. చింకి గుడ్డలతో వత్తులను చేసి మసీదులో దీపాలను వెలిగించేవారు. రోజు ఉచితంగా నూనె అడుక్కుని తెచ్చేవారు. దాంతో వర్తకుల మనసులో దురాలోచన కలిగింది. అందరూ కలిసి ఇక ఈ గొడవకు స్వస్తి చెప్పాలని నిశ్చయించుకున్నారు. తరువాత బాబా నిత్య నియమానుసారం నూనె అడగటానికి వెళ్ళగా అందరూ కూడా లేదని చెప్పారు. అప్పుడు ఆశ్చర్యంగా ఒక అద్భుతం జరిగింది. బాబా మౌనంగా తిరిగి వచ్చారు. ప్రమిదలలో పొడి వత్తులను వేశారు. నూనె లేకుండా ఏం చేస్తారో అని వర్తకులు వింతగా చూడసాగారు. బాబా మసీదులో పిట్టగోడపైని రేకు డబ్బాను తీసుకున్నారు. అందులో నూనె కొంచెమే ఉంది. దీనితో సంధ్యాదీపాన్ని వెలిగించడమే కష్టం. ఆ నూనెలో నీరు పోసి బాబా స్వయంగా త్రాగేశారు. ఆ విధంగా బ్రహ్మార్పణ చేసి పొట్టి నీటిని తీసుకున్నారు. తరువాత ఆ నీటిని ప్రమిదలలో పోసి వానిలో పొడి వ్రత్తులను తడిపి అగ్గిపుల్లను గీసి దీపాలను వెలిగించారు. నీటితో దీపాలు వెలగటం చూసి వర్తకులు ముక్కు మీద వేలేసుకున్నారు. మేము బాబాతో అబద్ధం చెప్పామని వారిలో వారు అనుకున్నారు. కాసింతైనా నూనె లేకుండా దీపాలు రాత్రంతా వెలిగాయి. వర్తకులు సాయి యొక్క అనుగ్రహానికి పాత్రులు కారని అందరూ అనుకున్నారు. బాబా యొక్క సామర్థ్యం తెలియక అసత్య వచనాలతో అనవసరంగా వారికి సంతాపాన్ని కలిగించి పాపాన్ని తెచ్చుకున్నాం అని వర్తకులు పశ్చాత్తాపపడ్డారు. కానీ బాబా మనసులో ఏం అనుకోలేదు. వారికి లోకులపై రాగద్వేషాలు లేవు. వారికి శత్రువులు మిత్రులు అంటూ లేరు. అన్ని ప్రాణులు వారికి సమానమే. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. మొహిద్దీన్ కుస్తీలో గెలిచి కీర్తి పొందిన తరువాత చరిత్ర మహిమను సావధానులై వినండి. కుస్తీ జరిగిన తరువాత 5వ సంవత్సరం అహ్మద్ నగర్ నివాసి అయిన జవహర్ అలీ అనే ఫకీరు శిష్యులతో సహా రహతాకు వచ్చాడు. వీరభద్రుని దేవాలయ సమీపంలో ఒక ఖాళీ స్థలాన్ని చూసుకుని అక్కడ తిష్ట వేశాడు. ఫకీరు భాగ్యవంతుడు. అదృష్టవంతుడు కాకపోతే అంతటా ప్రసిద్ధి చెందిన సాయి వంటి గొప్ప శిష్యుడు ఎలా లభిస్తాడు? ఆ ఊళ్ళో అనేక మంది ఉన్నారు. వారిలో ఎంతో మంది క్షత్రియ జాతీయులు కూడా ఉన్నారు. వారిలో ఒకడైన భగుసదాఫల్ ఆ ఫకీరు సేవకుడయ్యాడు. ఫకీరు గొప్ప పండితుడు. ఖురాన్ షరీఫ్ అతనికి కరతలామలకం. అందుచేత స్వార్థులు, పరమార్థులు, భావికులు అనేక రకాల వారు అతని చరణాలను ఆశ్రయించారు. అతడక్కడ ఈద్గా నిర్మాణాన్ని ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచాక వీరభద్రదేవుని అపవిత్రం చేస్తున్నాడన్న ఆరోపణ అతనిపై పడింది. దాంతో ఆ ఈద్గా పని ఆగిపోయింది. ఫకీరును ఊరి నుండి బయటికి గెంటి వేశారు. అక్కడి నుండి అతడు షిరిడీ వచ్చి మసీదులో బాబా వద్ద ఉన్నాడు. ఫకీరు గొప్ప మృదుభాషి కావడంతో ఊరివారు అతని భజనలో పడ్డారు. అతడు బాబాను కూడా ఏదో మాయ చేసి తన వశం చేసుకున్నాడని జనులు అనుకున్నారు. అతడు బాబాతో "నువ్వు నా శిష్యుడు" అని అన్నాడు. వినోద స్వభావం కల బాబా సరే అనగానే అతడు చాలా ఆనందించి బాబాను వెంట తీసుకుని వెళ్ళాడు. బాబా వంటి సాధు స్వభావం గల శిష్యునికి జవహరు అలీ గురువయ్యాడు. ఆ ఇద్దరు రహతాలో ఉండటానికి నిశ్చయించుకున్నారు. గురువుకు శిష్యుని గొప్పతనం తెలియదు, కానీ శిష్యునికి గురువు యొక్క అవగుణాలు తెలుసు. అయినా గురువును ఎన్నడూ అనాదరణ చేయకుండా శిష్యుని స్వధర్మాన్ని పాటించారు. గురువు నోటి నుండి వెడలిన వచనాలను, యోగాయోగ్యాలను చూడకుండా తూచా తప్పకుండా పాటించారు. గురువు ఇంటికి నీరు కూడా మోశారు. గురుసేవ చేస్తూ అప్పుడప్పుడు షిరిడీకి వచ్చేవారు. అలా ఉండగా అప్పుడు ఏం జరిగిందంటే, అలా తరచూ వస్తూ పోతూ ఉన్న బాబా రహతాలోనే ఉండసాగారు. బాబా ఫకీరు వశమైపోయారు. ఇక షిరిడీ విడిచిపెట్టినట్టే అనిపించింది. జవహర్ అలీ తన యోగ బలంతో సాయిని ఆకట్టుకున్నాడని జనులకు అనిపించింది. కానీ
శరీరాభిమానాన్ని దహింపజేసిన సాయి యొక్క వైఖరే వేరు. సాయికి అభిమానం ఎక్కడదని శ్రోతలకు సందేహం కలుగుతుంది. కానీ వారి ఆచరణ లోక కళ్యాణానికే. వారి అవతరణ కార్యం ఇదే. షిరిడీలోని భక్తులకు బాబా యందు అమితమైన ప్రేమ. వారికి బాబా తమ వద్ద లేకపోవడం అసమంజసంగా అనిపించింది. తమ సర్వస్వాన్ని జవహర్ అలీ ఆధీనం చేసిన సాయిని చూసి షిరిడీ గ్రామస్తులు మనోవేదనకు గురి అయ్యారు. సాయిని ఏ విధంగానైనా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అన్న ఆలోచనలో పడ్డారు. ఆ ఇద్దరి శిష్యుల ఐక్యత బంగారం దాని మెరుగు, దీపం దాని వెలుగు వలె ఉండేది. షిరిడీలోని భక్త సమూహం రహతాలోని ఈద్గా వద్దకు వెళ్లారు. గట్టి ప్రయత్నం చేసి బాబాను వెంట పెట్టుకుని షిరిడీకి రావాలని అనుకున్నారు. కానీ బాబా దానికి వ్యతిరేకంగా, ఫకీరు మహాకోపిష్టి, అతని జోలికి వెళ్ళకండి, అతడు నన్ను అస్సలు విడిచిపెట్టడు, మీరిక్కడి నుండి పలాయనం చిత్తగించండి, ఇప్పుడు ఊళ్ళో నుండి వచ్చి నీ పని పడతాడు, అతని కోపం పరమ కఠినం, రాగానే ఉగ్రుడై మండిపడతాడు, వెంటనే బయలుదేరి షిరిడీ దారి పట్టండి అని చెప్పారు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? బాబా ఇలా వ్యతిరేకంగా చెప్పారేమిటి అని అనుకోసాగారు. ఇంతలో అకస్మాత్తుగా ఫకీరు వచ్చాడు. కుర్రవాడి కోసం వచ్చారా? ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? షిరిడీకి మరలా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వచ్చారు కదూ, ఆ శ్రమ పడకండి అని మొదట అన్నా, గ్రామస్తుల ఒత్తిడికి మెత్తబడి కుర్రవాని వెంట నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అన్నారు. ఆ విధంగా ఫకీరు కూడా బాబా వెంట వచ్చాడు. అతడు బాబాను విడిచిపెట్టడు, బాబా కూడా అతన్ని విడిచి ఉండరు. ఇది ఎలా సంభవమో అర్థం కాలేదు. సాయి పరబ్రహ్మమూర్తి. జవహర్ అలీ భ్రమలతో కూడిన గుమ్మడి పండు. దేవీదాసు పరీక్షించగా షిరిడీలో అతని బండారం బ్రద్దలైంది. దేవీదాసు సుందరమైన ఆకారంతో, తేజోవంతమైన కళ్లతో, మనోహరమైన రూపం కలవారు. 10-11 సంవత్సరాల వయసులో మొదటిసారిగా షిరిడీకి వచ్చాడు. ఆ లేత వయసులో అతని నడుముకు ఒక లంగోటి మాత్రమే ఉండేది. యాత్రికునిగా వచ్చి మారుతి దేవాలయంలో దిగాడు. అప్పా భిల్లు, మహాల్సాపతి అతని వద్దకు వచ్చి పోతుండేవారు. కాశీరాం మొదలగు వారు అతనికి స్వయం పాకానికి సరుకులిచ్చేవారు. అలా అతని మహిమ పెరిగింది. బాబా పెళ్లివారితో కలిసి షిరిడీ రావటానికి 12 ఏళ్ల ముందే దేవీదాసు వచ్చి షిరిడీలో ఉండసాగారు. ఇతడు అప్పా భిల్లుకు పలకపైన రాయడం నేర్పించారు. వెంకటేశ స్తోత్రం చదివించేవారు. అందరితో కంఠస్థం చేయించేవాడు. అలా పాఠాలు నియమంగా జరిగేవి. దేవీదాసు మహాజ్ఞాని. తాత్యా కోటే అతనిని గురువుగా ఎన్నుకున్నాడు. కాశీనాథు మొదలైన వారు అతనికి ముఖ్య శిష్యులై అతని చరణాలను ఆశ్రయించారు. అతని వద్దకు ఈ జవహర్ అలీ వచ్చాడు. శాస్త్రాలపై వాదోపవాదాలు జరిగాయి. విరాగి అయిన దేవీదాసు ఫకీరును ఓడించగా ఆ ఫకీరును అక్కడి నుండి తరిమివేశారు. అతడు అక్కడి నుండి పారిపోయి వైజాపురిలో ఉన్నాడు. అనేక సంవత్సరాలకు తిరిగి వచ్చి సాయినాథునికి నమస్కరించాడు. తను గురువు, అతను శిష్యుడు అన్న అతని భ్రమ తొలగిపోయింది. బాబా అతనిని పూర్వం వలనే సత్కరించారు. పశ్చాత్తాపంతో అతడు పరిశుద్ధుడయ్యాడు. ఇటువంటివి బాబా అగాధ లీలలు. ఫకీరు యొక్క భ్రమలు విధివశాత్తు తొలగిపోయే వరకు తాను గురువు, బాబా శిష్యుడు అనే భావాన్ని బాబా ఆదరించారు. అతని గురు పదవి అతనిది, మన శిష్య పదవి మనది అన్నది ఇక్కడ ఉపదేశం. దీనిని సాయినాథులు స్వయంగా ఆచరించారు. మనం ఎవరికి సంబంధించిన వారమైనా కావచ్చు, లేదా ఎవరినైనా మనవారిగా చేసుకోవచ్చు. దీనికంటే వేరుగా ఉండడం మంచిది కాదు. దానివల్ల భవసాగర తీరాన్ని చేరుకోలేరు. ఈ సందర్భంలో ఇది ఒక బోధ, కానీ
అహాన్ని త్యజించాలని మనస్సున నిశ్చయించుకున్నవారు అరుదు. అట్టి నిరభిమానులు శరీరాభిమానాన్ని జయించగలరు. ఇక్కడ స్వబుద్ధి కల్పన, చాతుర్యం పనికిరావు. తమ హితాన్ని సాధించదలిచిన వారు అభిమానరహితంగా ప్రవర్తించాలి. శరీరాభిమానాన్ని దహింప చేసుకున్న వారే శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు. అట్టివారు పరమార్థాన్ని సాధించటానికి ఎవరికైనా శిష్యులవుతారు. విషయాలకు అతీతమైన బాబా యొక్క మనోస్థితిని గమనించిన వారంతా విస్మయం చెందేవారు. బాబా లేత వయస్సును చూసి, మనోహర రూపాన్ని చూసి జనులు విడ్డూరపోయేవారు. జ్ఞానుల శరీర వ్యవహారాలు వారి పూర్వ కర్మానుసారం జరుగుతాయి. వారికి ప్రారబ్ధ కర్మల భారం, బాధలు ఉండవు. కర్మకు తాము కర్తలమని వారు తలపోయరు. సూర్యుడు అంధకారంలోకి ప్రవేశించినట్లు జ్ఞానుల బుద్ధి ద్వైత భావంతో ఉండదు. వారికి విశ్వమంతా ఆత్మస్వరూపమే. వారు అద్వైతంలో ఉంటారు. గురు శిష్యుల ఈ వ్యవహారాన్ని సాయి యొక్క పరమ భక్తుడైన మహాల్సాపతి చెప్పగా ఆద్యంతం అట్లాగే వినిపించాను. ఈ కథను ఇంతటితో చాలించి ఇంతకంటే గహనమైన తరువాతి చరిత్రను యథాక్రమంగా చెబుతాను. సావధానంగా శ్రవణం చేయండి. మసీదు పూర్వం ఎలా ఉండేది? ఎలా శ్రమపడి నేలను చదును చేశారు? సాయి హిందువా లేక ముసల్మానా అన్నది ఎవరికీ నిశ్చయంగా తెలియదన్న విషయం, ధౌతి, పోతి, ఖండయోగాది ప్రక్రియల గురించి, భక్తుల కర్మలను బాబా అనుభవించడం మొదలైన విషయాలను తర్వాత మనవి చేస్తాను. హేమాడ్ సాయికి శరణుజొచ్చి వారి శరణ ప్రసాదమైన ఈ కథా నిరూపణాన్ని శ్రవణం చేస్తే దురిత నివారణము, పుణ్య పావనము అని చెబుతున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో సాయి పునః ప్రకటమను 5వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి సచ్చరిత్రే నమః.